Yeah, hi everyone. Good morning. Very good morning. Morning, bro. సో మనం ప్రీవియస్ క్లాస్ లో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము. సో జస్ట్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వర్సెస్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాము. ఓకే, ఈ రోజు క్లాస్ లో జావా స్క్రిప్ట్ బేసిక్స్ చెప్తున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంటే ఓపెన్ చేయండి. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. వెయిట్. అప్డేట్ అడుగుతుంది. ఓకే ఫైన్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేస్తాను. ఒకవేళ మీ దాంట్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లేదు అంటే జస్ట్ నోట్ ప్యాడ్ ద్వారా అయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఫైల్ సేవ్ యాజ్ అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ ని సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ బ్యాచ్ 20 ఫోల్డర్ లో ఇన్స్టాల్ చేస్తాను. చూడండి ఏమంటున్నాను, జావా స్క్రిప్ట్ ఎడిటర్ అంటున్నాను డాట్ హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ ఎడిటర్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఇక్కడేమో ఆల్ టైప్ సెలెక్ట్ చేస్తాను. అర్థమైందా? ఫైల్ టైప్ ఏం చేస్తున్నాను, డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఒకసారి వెళ్తే మనం సేవ్ చేసిన ఫైల్ చూడండి, బ్యాచ్ 20. ఇదిగోండి జావా స్క్రిప్ట్ ఎడిటర్, ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసింది. ఓకేనా? ఓకే, ఎస్. క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు క్లోజ్ కనుక చేస్తే ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని కొట్టండి. ఓకేనా? సో మనం ఆల్రెడీ ఓపెన్ చేసాము. రండి, ఇక్కడ మనం ఏంటంటే మీకు జావా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎడిటర్ కావాలి, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. అందుకని ఇది క్రియేట్ చేశాను.
HTML / HTML script ఓకే. మీరు రాసే జావా స్క్రిప్ట్ మొత్తం కూడా ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉన్నాయి కదండి, ఇదేమో స్టార్టింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్టింగ్, ఇదేమో స్క్రిప్ట్ ట్యాగ్ ఎండింగ్ అన్నమాట. ఓకేనా, ఇది HTML స్టార్టింగ్, ఇది HTML ఎండింగ్. అట్లాగే HTML లో డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడైతే మనకు లేదు. జస్ట్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఒక్కటి పెట్టండి. ఇందులో మన జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లో మనం జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ కమెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకేనా, మల్టీ లైన్ సేవ్ చేస్తాం. చూడండి, జావా స్క్రిప్టింగ్ లో ఏదైనా ఒక కమెంట్ యాడ్ చేయాలి అంటే ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. కమెంట్ యాడ్ చేయడం అంటే ఏంటి? మీరు ఏదైనా 1 లైన్ ఆఫ్ కోడ్ రాసారు, అది ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనుకున్నారు, దాన్ని కమెంట్ చేసేసేయాలన్నమాట. ఓకేనా, ఇలా అన్నమాట. డబల్ స్లాష్ అన్నమాట. ఇట్లా డబల్ స్లాష్ ఇస్తే దాన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటారు. ఇట్లా డబల్ స్లాష్ ఇస్తే దాన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటారు. ఓకే, ఇట్లా స్లాష్ మిడిల్లో ఏదైనా రాస్తే దీన్ని మల్టీ లైన్ కమెంట్ అంటారు. మల్టిపుల్ లైన్స్ రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్, గాట్ ఇట్, మల్టీ లైన్ కమెంట్. అర్థమైందా ఈ రెండు? సింగిల్ లైన్ కమెంట్, మల్టీ లైన్ కమెంట్. ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్ డిక్లరేషన్స్. వేర్ ఏ ఇలా డిక్లేర్ చేయొచ్చు, వేర్ b ఈక్వల్ టు 10 ఇలా డిక్లేర్ చేయొచ్చు, వేర్ c ఈక్వల్ టు 20 ఇలా డిక్లేర్ చేయొచ్చు, వేర్ t ఈక్వల్ టు 10 పాయింట్ ఇలా డిక్లేర్ చేయొచ్చు, వేర్ e ఈక్వల్ టు వెల్కమ్ ఇలా డిక్లేర్ చేయొచ్చు, వేర్ f ఈక్వల్ టు ఇవన్నీ కూడా వేరియబుల్ డిక్లరేషన్స్. ఓకే, ఈక్వల్ టు 5. ఓకే, ఇన్ని వేస్ లో వేరియబుల్స్ ని డిక్లేర్ చేయొచ్చు, ఇన్ని విధాలుగా. ఓకేనా, ఓకేనండి. ఓకే సార్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, వేర్ ఏ మనం ఇక్కడ ఏ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసాం కానీ ఏం వాల్యూ ఇవ్వలేదు. ఓకే, ఏకి ఏ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసాం బట్ ఏం వాల్యూ డిఫైన్ చేయలేదు. ఇక్కడ డిఫైన్ చేస్తాం వాల్యూ ఏ వేరియబుల్ కి. ఓకేనా, సో వేర్ బి ఈక్వల్ టు 10 అంటున్నాను. బి అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ కి ఇక్కడే వాల్యూ ఇచ్చేసాం అనమాట. వేరియబుల్ డిక్లరేషన్ లోనే వాల్యూ ఇచ్చేసాం 10 అని చెప్పేసి. ఓకే, అట్లాగే చూడండి, వేర్ సి అనే వేరియబుల్ కి 20 అనే వాల్యూని ఇచ్చాము. మరి వేరియబుల్ బి డిక్లరేషన్ కి వేరియబుల్ సి డిక్లరేషన్ కి డిఫరెన్స్ ఏంటి? ఇదేమో నంబర్ డేటా టైప్ అనమాట, ఇదేమో నంబర్ డేటా టైప్, ఇది వచ్చేసేమో స్ట్రింగ్ డేటా టైప్. ఎందుకు స్ట్రింగ్ డేటా టైప్ అయింది?
కంటెంట్ ఏదన్నా డబల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ ఉంటే అది స్ట్రింగ్ డేటా టైప్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? మరి 10 కూడా డబుల్ డేటా కదా బ్రో? 10 వేరియబుల్ b ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది కదా? 10 ఉంది, బట్ ఇది డబల్ కోట్స్ లో లేదు. చూడండి, డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ లో కానీ లేదు. 20 అందుకని అది వేరియబుల్ c ఈజ్ ఈక్వల్ 20 అవుతుంది కదా? ఇది స్ట్రింగ్ అన్నమాట. ఇది స్ట్రింగ్ డేటా టైప్, ఎందుకంటే డబల్ కోట్స్ లో ఉంది కాబట్టి. ఓకేనా, డబుల్ కోట్స్ లో ఏం లేదు, 20 ఉంది కదా, తర్వాత పాయింట్ ఏం లేదు కదా? పాయింట్ ఏం లేదు. కోట్స్ అంటే తెలుసు కదా, ఇవన్నమాట. ఓకే ఓకే. ఓకేనా, వీటిని కోట్స్ అంటారు. డబల్ కోట్స్, సింగిల్ కోట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఈలోనేమో డబల్ కోట్స్ ఇచ్చాను, ఎఫ్ లోనేమో సింగిల్ కోట్స్ ఇచ్చారు. ఇట్లా ఏదైనా ఒక వాల్యూ డబల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ ఉంటే దాన్ని మనము స్ట్రింగ్ డేటా టైప్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, స్ట్రింగ్ డేటా టైప్ గా. సో స్ట్రింగ్ డేటా టైప్. సో వెల్కమ్ కి 20 కి అప్పుడు రెండు స్ట్రింగ్ కదండి? ఎఫ్ కూడా స్ట్రింగ్, ఇండియా అని ఇచ్చాను కదా, అది కూడా స్ట్రింగ్. ఓకేనా. సో మరి వేరియబుల్ డి, ఇది వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, ఇవన్నీ కూడా నెంబర్ డేటా టైప్ కిందకే వచ్చేస్తాయి. ఓకేనా. ఓకే, ఇది కూడా నంబర్ డేటా టైప్ అన్నమాట. ఇప్పుడు రండి ఒకసారి ఈ వేరియబుల్స్ ని ప్రింట్ చేసి చూద్దాం, వాల్యూస్ ప్రాపర్ గా వస్తున్నాయా లేదా అని చెప్పేసి అలర్ట్ లో ప్రింట్ చేస్తాను. అలర్ట్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూని ప్రింట్ స్టేట్మెంట్ లో పెడుతున్నా. ఇప్పుడు ఏమైనా వస్తుంది అంటే వాల్యూ ఏ ఈస్ 5 అని వస్తుంది, వాల్యూ ఏ ఈస్ 5 అని వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డబల్ కోట్స్ లో ఉన్న కంటెంట్ అంటే ఏంటిది? స్ట్రింగ్ డేటా టైప్. ఇది వేరియబుల్ అన్నమాట, ఏ అనే వేరియబుల్. ఓకేనా, అంటే ఏ అనే వేరియబుల్ ఏ వాల్యూ ఉంటే ఫైనల్ గా ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వస్తుంది వేరియబుల్ ఏలో. ఓకేనా. మరి ఇది ప్లస్ ఏంటి? ప్లస్ ఆపరేటర్ ఏంటి? ఎడిషన్ కాదు, మనం ఈ ప్లస్ ఆపరేటర్ ని కన్కాటినేషన్ ఆపరేటర్ అంటాం అన్నమాట. ప్లస్ ఆపరేటర్ ఏమంటాము? కన్కాటినేషన్ ఆపరేటర్ అంటాం అన్నమాట. ఈ కన్కాటినేషన్ ఆపరేటర్ ఏం చేస్తుంది? రెండు స్ట్రింగ్స్ ని లేదా ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ ఉన్నప్పుడు మిక్సింగ్ చేస్తా అనమాట, ఆ టెక్స్ట్ ని ఈ టెక్స్ట్ ని. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వెల్కమ్ యాడ్ చేస్తుంది అంటే మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్ కు వెళ్ళిపోతారు, అది కాదు. ఓకే, సైడ్ బై సైడ్ వెల్కమ్ ప్లస్ 5 అంటుందా అండి? వెల్కమ్ ప్లస్ 5 అంటే వెల్కమ్ 5 అంటది అనమాట, రిజల్ట్ అలా ఉంటది. ఓకేనా, అర్థమైందా? జస్ట్ కంటెంట్ ని యాడ్ చేస్తుంది, క్యాలిక్యులేషన్ చేయదు, ఎడిషన్ ఆపరేషన్ చేయదు, కంటెంట్ ని యాడ్ చేస్తుంది. ఎప్పుడు యాడ్ చేస్తుంది? ఈ పర్టికులర్ ఎడిషన్ లో అట్లీస్ట్ ఒక స్ట్రింగ్ వాల్యూ ఉన్నా గానీ అది కన్కాటినేషన్ ఆపరేటర్ గానే యాడ్ చేస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ప్లస్ నంబర్ ప్లస్ స్ట్రింగ్ నంబర్ ప్లస్ నంబర్, ఎడిషన్ ఆపరేషన్. అర్థమైందా? రెండు నంబర్స్ ఉంటేనే అది ఎడిషన్ ఆపరేషన్ కింద తీసుకుంటది. ఒక నెంబరు ఒక స్ట్రింగ్ అట్లా ఉంటే స్ట్రింగ్ గానే తీసుకుంటది అది. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్ గా జస్ట్ ఏంటంటే కంటెంట్ ని యాడ్ చేస్తుంది సైడ్ బై సైడ్. ఓకే, ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం రండి. ఈ ఫైల్ ఎక్కడ ఉంది? వెళ్ళండి. సో మీరు టైప్
టైప్ ఆఫ్ ద డాక్యుమెంట్ ప్రాపర్ గా సెట్ చేసుకుంటేనే, ఓకేనా, లైక్ .html తో సెట్ చేసుకుంటేనే మేబీ ఇక్కడ క్రోమ్ ఐకాన్ కానీ ఎడ్జ్ ఐకాన్ తోటి కానీ ఈ ఫైల్ మీకు కనిపిస్తుంది ల్యాప్టాప్ లో. ఓకేనా, అర్థమైందా? ఎస్. Yes. ఓకే, దీన్ని మీరు ఓపెన్ విత్ కొట్టండి. ఓపెన్ విత్ అంటున్నాను, ఓపెన్ విత్ క్రోమ్ చేస్తున్నాను నేనైతే. ఏమైంది? వాల్యూ ఆఫ్ ఏ ఈస్ ఎంత? ఏ వాల్యూ ఎంత? 5. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఆఫ్ డి అంటున్నాను, వాల్యూ ఆఫ్ డి అంటున్నాను. చూడండి ఏమవుతుందో. సేవ్. ఎంత వాల్యూ ఆఫ్ డి? 10.3. 10.3. రిఫ్రెష్ అయిన ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూ డి ఈస్ 10.3. ఓకేనా? ఎస్. ఎక్కడ చూపిస్తుందండి? బ్రౌజర్ లో అండి, ఆ, రిఫ్రెష్ చేయండి ఫైల్ పాత్ ని. ఆ, వాల్యూ డి ఈస్ ఇది. 10.3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ var g ఈక్వల్ టు a ప్లస్ b అంటున్నాను. var g ఈక్వల్ టు a ప్లస్ b అంటున్నాను. ఇప్పుడు g వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. g వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. 15. A ప్లస్ B 15 వస్తుందా అండి? అవును, సేవ్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేయండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఏమైంది? ప్లస్ ఆపరేటర్. ఇక్కడ వాల్ ఏ ప్లస్ బి అన్నాం, ఏమైంది? ఇక్కడ ఏ Addition ప్లస్ బి ఎడిషన్ జరిగింది. ఓకేనా? Number var plus number is number, right? నెంబర్ ప్లస్ నెంబర్ ఈక్వల్ టు ఎడిషన్ ఆపరేషన్. ఎడిషన్ ఆపరేషన్ జరిగింది. ఓకే, var h ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ అంటున్నాను. ఈ ప్లస్ ఏ హెచ్ ఏమవుతుంది చెప్పండి? హెచ్ వాల్యూ ఏమవుతుంది? Welcome. E ప్లస్ A వెల్కమ్ Welcome, ప్లస్ bro. వెల్కమ్ 5. వెల్కమ్ 5. వెల్కమ్ 5 అయింది. అంటే స్ట్రింగ్ అన్నమాట. అది నంబర్ కాదు, స్ట్రింగ్ స్ట్రింగ్ అయిపోతుంది. డేటా టైప్. ఓకే, వెల్కమ్ 5 జస్ట్ కన్కాటినేషన్ చేసుకుంది అనమాట. జస్ట్ అది కన్కాటినేషన్ చేసుకుంది. ఓకేనా? ఓకే, మరి అసలు ఈ వేరియబుల్స్ ఏది ఏ డేటా టైప్ ఎలా తెలుసుకోవాలి? రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కమెంట్ పెట్టేస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి. రండి, అలర్ట్ టైప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ ఏ అంటున్నాను. చూడండి ఏమవుతుందో, టైప్ ఆఫ్ ఏ ఏమొస్తుందో. రిఫ్రెష్ చేయండి. ఏంటండి టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ టైప్? ఏం టైప్ అది? నంబర్. నెంబర్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ సి అంటున్నాను. చూడండి టైప్ ఆఫ్ సి అంటున్నాను. అంటే రిఫ్రెష్ చేయండి, ఏమవుతుంది? ఏమవుతుంది? స్ట్రింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ డి అంటున్నాను. టైప్ ఆఫ్ డి అంటున్నాను. ఏం డేటా టైప్ వస్తుంది? టైప్ ఆఫ్ డి. టైప్ ఆఫ్ D 10.3 ఫ్లోటింగ్ పాయింట్. Floating. నంబర్. నంబర్. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్, ఇంటీజర్, ఆల్ ఆర్ కమ్స్ అండర్ నంబర్ డేటా టైప్. ఓకే, గాట్ ఇట్. నంబర్ డేటా టైప్. ఓకే సార్, జస్ట్ టైప్ అని అడిగినప్పుడు అలర్ట్లో అది నంబర్ ఆర్ స్ట్రింగ్ చెప్తుంది అంతే. అంతే. రండి, ఈ అలర్ట్కే వెళ్ళిపోతున్నాను. హెచ్ ఇక్కడ నేను ఏమంటున్నా, వార్ ఐ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటున్నాను. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి? B ప్లస్ C 10, 10 20. నంబర్ అవుతుంది. డేటా టైప్ నెంబర్ కాదు, అది స్ట్రింగ్ అవుతుంది. String. ఐ వాల్యూ ఏమవుతుంది? ఐ వాల్యూ ఎంత వస్తుంది బి ప్లస్ సి ఎడిషన్ చేస్తే? String, bro. 30 string. డేటా టైప్ స్ట్రింగ్. ఓకే ఫైన్. వాల్యూ ఏమొస్తుంది? నంబర్ వస్తుంది. 1020. అదే ఎంత? 10, 20.
1020 వస్తుంది. ఎందుకంటే ఒకటేమో నంబరు ఒకటేమో స్ట్రింగ్ అన్నమాట. అది చూడండి 1020. ఓకే, జస్ట్ ఎడిషన్ చేసుకుంది, ఎడిషన్ ఆపరేషన్ చేయలేదు. ఓకేనా, సైడ్ బై సైడ్ సెట్ చేసింది 1020. ఎందుకంటే ఒకటేమో నంబర్ ఒకటేమో స్ట్రింగ్, జస్ట్ మిక్సింగ్ అంతే. మిక్సింగ్ అంతే. ఓకేనా, ఇవి వేరియబుల్ డిక్లరేషన్స్ అన్నమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్పొచ్చు నేను, రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి వేర్ డి అనేది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఇది ఒకసారి చెప్పరండి, టైప్ ఆఫ్ డి అది ఎలాగా 1020 తీసుకుంది, నాకు అర్థం కాలేదు. టైప్ ఆఫ్ డి 10.3 ఏ డేటా టైప్, అది నంబర్ డేటా టైప్ అన్నమాట. నెంబర్ డేటా టైప్. ఇంకా అంతే. ఓకే, 1020 ఎలా అయిందండి? 2020 అని చెప్పారు, మరి అదేంటి? ఇదండి ఐ వాల్యూ పైన ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు బి ప్లస్ సి అన్నమాట. నెంబర్ ఒక స్ట్రింగ్ మిక్సింగ్. అవును అవును. ఓకే ఓకే, అర్థమైంది. ఓకేనా, ఇది వేరియబుల్ డిక్లరేషన్స్ అన్నమాట. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్ డిక్లరేషన్స్ మనం స్ట్రింగ్ ఎప్పుడైనా ఒక కోలంలో పెట్టుకోవాలన్నా, స్ట్రింగ్ ఎప్పుడు కూడా డబల్ కోట్స్ లో గానీ సింగిల్ కోట్స్ లో గానీ ఉంటది అన్నమాట. ఓకే, డెసిమల్స్ వచ్చేసి కోట్స్ ఏమి ఉండవు అన్నమాట, డెసిమల్ వాల్యూస్. ఓకే, చూడండి ఈ విధంగా ఉంటాయి. లైక్ ఇంటీజర్, డబల్ వాటికి కోట్స్ ఏమి అవసరం లేదు. నంబర్ డేటా టైప్ కి కోట్స్ ఏమి అవసరం లేదు. డేటు, అవన్నీ చాయిస్ ఫీల్డ్స్. ఇక్కడ చాయిస్ ఫీల్డ్స్ అంటూ ఏమీ ఉండదు, జస్ట్ వేరియబుల్సే. ఓకేనా, కొంచెం సేపు సర్వీస్ నౌను పక్కన పెట్టేసేయండి. ఓకే రామచంద్ర, ఓకే, చాయిస్ డేటా టైప్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ. ఓకే, జావా స్క్రిప్ట్ లో రెండే ఉంటాయి, అది నెంబరా స్ట్రింగ్, ఇంకా అంతే. ఓకే, వేరియబుల్ ని డిక్లేర్ చేయాలంటే వేర్ కీవర్డ్. ఇంకా ఉంటాయి కీవర్డ్స్, లెట్ అని కన్స్టెంట్ అని ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, సి డేటా టైప్ ఏమని చూసారు మీరు? సి డేటా టైప్ ని ఏమని చూసారు? స్ట్రింగ్. ఇప్పుడు నేను దాన్ని నంబర్ కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. స్ట్రింగ్ డేటా టైప్ ని నంబర్ కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. రండి, నేనేం చేస్తున్నా అంటే సి ఈక్వల్ టు అంటే అదే వేరియబుల్ ని మళ్ళీ రీయూజ్ చేసుకొని పార్స్ ఇంట్ ఆఫ్ PARS పార్స్ ఇంట్ ఆఫ్ సి నంబర్ కదండి, ఇక్కడ సి ఈక్వల్ టు 20 కదా. డబల్ కోట్స్ లో లేదండి. ఇట్లా కోట్స్ లో ఏదైనా ఒక వాల్యూ ఉంటే అది డబల్ string కోట్స్ అన్నారు. అవ్వచ్చు, సింగిల్ కోట్స్ అవ్వచ్చు, string. ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అంటున్నాం అన్నమాట. ఓకేనా, Mm. ఇప్పుడు చూడండి, నేను ఇదే సి వేరియబుల్ ని పార్స్ ఇంట్ ఆఫ్ సి అంటే ఇంటీజర్ కి కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ వాల్యూని తీసుకొచ్చి సి వేరియబుల్ లోనే పెట్టేస్తాను ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి, టైప్ ఆఫ్ సి ఏమవుతుందో. నంబర్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఫస్ట్ మీరు టైప్ ఆఫ్ సి చెక్ చేస్తే స్ట్రింగ్ అవుతుంది ఇది. ఓకే, టైప్ ఆఫ్ సి చెక్ చేస్తే స్ట్రింగ్ అవుతుంది. సో సెకండ్ టైం వచ్చేసి ఇక్కడ ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేశారు కాబట్టి ఏమవుతుంది, అది నంబర్ అవుతుంది అన్నమాట టైప్. ఓకే, సేవ్ చేస్తున్నాను. రండి రీఫ్రెష్ చేయండి. ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్ ఉంది, తర్వాత ఇంటీజర్ కి కన్వర్ట్ చేసిన తర్వాత ఏమైంది, నంబర్ డేటా టైప్ అయింది. ఓకేనా, ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాము. ఒక స్ట్రింగ్ ని నంబర్ కి కన్వర్ట్ చేయాలంటే ఇది అన్నమాట. ఓకేనా, మరి స్ట్రింగ్ ని నంబర్ కి కన్వర్ట్ చేయవచ్చా? స్ట్రింగ్ ని నంబర్ కి ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. మరి నంబర్ ని స్ట్రింగ్ కి కన్వర్ట్ చేయవచ్చా? నంబర్ కి డబుల్ కోట్స్ పెట్టుకుంటే సార్ లేదు, అది కాదు, అట్లా పెట్టవు కదా కోడ్ లో, అలా ఎప్పుడు పెట్టమన్నమాట. ఫస్ట్ డబుల్ కోట్స్ పెట్టకుండా పెట్టి తర్వాత డబుల్ కోట్స్ పెట్టడం అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, బి యొక్క డేటా టైప్ ఏంటండి?
బి నెంబర్ టైప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ సో ఫస్ట్ ఒకటి చూడండి, అలర్ట్ టైప్ ఆఫ్ బి అన్నాను. ఏం Alert డేటా టైప్? బి డేటా టైప్ ఏంటి? నంబర్ టైప్. నంబర్. ఇప్పుడు బి డేటా టైప్ ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తాను. చూడండి, బిని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తాను. ఏమంటున్నాను? సేమ్ వేరియబుల్ యూజ్ చేసుకుంటున్నాను. బి ఈక్వల్ టు బి డాట్ టు స్ట్రింగ్ అంటున్నాను. ఈ మెథడ్ ఆ నెంబర్ ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? టు స్ట్రింగ్. ఇక్కడ అలర్ట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ బి ఏ డేటా టైప్ అండి? నెంబర్ టైప్. ఇప్పుడు ఇక్కడ కన్వర్ట్ చేసిన తర్వాత ఏ టైప్ అవుతుంది? స్ట్రింగ్ డేటా టైప్. సేవ్ చేస్తున్నాను. నంబర్. ఇప్పుడు ఏమైంది? టూ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేసిన తర్వాత String ఏమైంది? స్ట్రింగ్ అయింది. ఓకేనా? ఒక 2 minutes అండి. సారీ గైస్, చిన్న వర్క్ ఉండి ఇంట్లో ఉన్నాను. ఓకే ఫైన్. చూడండి, మనము ఏదైనా నంబర్ ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయాలంటే టూ స్ట్రింగ్ అనే మెథడ్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అర్థమైందండి? ఏదైనా నంబర్ ని ఏదైనా ఒక వేరియబుల్ ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయాలంటే టూ స్ట్రింగ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, అందరికి అర్థమైందా?
Pro. Got it. ఎస్ అండి. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇప్పటి వరకు మనం వేరియబుల్ డిక్లరేషన్స్ చూసాము. అందరికి అర్థమైంది కదా వేరియబుల్ డిక్లరేషన్స్ కమెంట్స్ ఎలా ఇవ్వాలి అనేది. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్స్ కమెంట్స్ ఎలా ఇవ్వాలి అనేది అందరికి అర్థమైంది. కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? ఇఫ్ 1 minute ఐఫ్రేమ్ కాదండి, ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ ఇవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. మీలో ఎవరైనా లైక్ బీటెక్ చదివిన వాళ్ళు ఉంటే సి ప్రోగ్రామింగ్ లో కూడా ఇవన్నీ వచ్చుంటాయి. ఓకేనా? దట్స్ ఫైన్. మనకి ఇక్కడ ఏమేమి అవసరం అంటే ఈ రెండు అవసరం లేదు. సో చూడండి, ఈ రెండు చెప్పుకుందాం. వీటిని కూడా కమెంట్ లో పెట్టేస్తున్నాను. ఇఫ్ సింటాక్స్ ఏంటి? ఇఫ్ సింటాక్స్ రాస్తాం. ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఏంటి? కండిషన్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకేనండి, ఈ విధంగా ఉంటది. ఇఫ్ కండిషన్ ఈ విధంగా ఉంటది. ఓకే, అర్థమైందా? ఇది ఇఫ్ కండిషన్ Yes, సింటాక్స్ అన్నమాట. కమెంట్ లో పెట్టేస్తున్నాం, మల్టీ లైన్ కమెంట్ లో పెట్టేస్తున్నాం. ఓకే, గాట్ ఇట్? ఎస్. yes, bro. Yes, bro. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 5 alert a value is 5. జస్ట్ అలర్ట్ మెసేజ్ పెడుతుంది. వేర్ ఏ ఈక్వల్ టు 5, వేర్ if ఏ ఈక్వల్ టు 5. ఇక్కడ మీకు డబల్ ఈక్వల్ టు అంటే కండిషనల్ ఆపరేటర్ అన్నమాట. డబల్ ఈక్వల్ టు అంటే కండిషనల్ ఆపరేటర్. చూడండి, ఇక్కడ మనకి సింగిల్ ఈక్వల్ 1 minute సింగిల్ ఈక్వల్, డబల్ ఈక్వల్, ట్రిపుల్ ఈక్వల్ యూజ్ చేస్తుంటాం అన్నమాట స్క్రిప్టింగ్ లో. సింగిల్ ఈక్వల్ అంటే ఏంటి? అసైనింగ్ ఏ వాల్యూని అసైన్ చేయడం. అసైన్ ఏ వాల్యూ. ఓకే, డబల్ ఈక్వల్ టు ఏంటి? డబల్ ఈక్వల్ టు వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్. కన్సే ఏమని రాద్దాం? కండిషనల్. వాల్యూ చెక్. ఓకే, వాల్యూని చెక్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డబల్ ఈక్వల్ టు 5 అని ఇచ్చామంట. ఇక్కడ అంటే ఏ వాల్యూ ఎంత మనకి? ఇక్కడ 5 ఈక్వల్ టు 5 ట్రూ అన్నమాట. ఇక్కడ ఈ కండిషన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది అనమాట. మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ వాల్యూ వస్తుంది అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది వాల్యూ. ఓకే, ఎస్. మరి ఇక్కడ ట్రిపుల్ ఈక్వల్ టు అంటే ఏంటంటే కండిషనల్ వాల్యూ అండ్ డేటా టైప్ చెక్.
ట్రిపుల్ ఈక్వాలిటీ యూజ్ చేస్తే వాల్యూతో పాటు డేటా టైప్ కూడా చెక్ చేసుకుంటుంది. కండిషనల్ వాల్యూ అండ్ డేటా టైప్ చెక్ చేసుకుంటాడు. ఓకేనా, ఇదన్నమాట. కండిషనల్ వాల్యూ అంటే ఏం బ్రో? అది కండిషన్ కి యూజ్ చేస్తాం అనమాట. డబల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు. వాల్యూ చెక్ అంటే ఏం లేదు, జస్ట్ ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ మ్యాచ్ అయిందా లేదా. ఏలో ఉన్న వాల్యూ ఇక్కడ వాల్యూ అంటే జస్ట్ చెక్ చేసుకుంటది అనమాట. వాల్యూ చెక్ చేసుకుంటది. ఆ వాల్యూ అంటే ఇక్కడ నెంబర్ మన 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 అదే కండిషనల్ వాల్యూ అంటే మనకి ఏంటా అని డౌట్ అన్నమాట. అది కండిషనల్ ఆపరేటర్ కాబట్టి నేను అలా పెట్టాను అనమాట. కండిషన్ చెక్ చేసుకుంటది వాల్యూ అంటే బోత్ ద సైడ్స్ ఉన్న వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేవా అనేది. ఓకే ఓకే. ఓకేనా, అదే ట్రిపుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం అనుకోండి, బోత్ ద సైడ్స్ ఉన్న వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటది. అట్లాగే బోత్ ద సైడ్స్ ఉన్న డేటా టైప్స్ సేమ్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకుంటది ట్రిపుల్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు కండిషనల్ వాల్యూ అంటే ఈక్వాలిటీ అన్నట్టండి. డబల్ ఈక్వాలిటీ. డబుల్ ఈక్వాలిటీ. ఓకే, అది జస్ట్ ఏంటంటే వాల్యూ చెక్ చేసుకుంటది అనమాట. బోత్ ద సైడ్స్ వాల్యూ చెక్ చేసుకుంటుంది. అదే నువ్వు ట్రిపుల్ ఈక్వల్ యూజ్ చేసావు అనుకోండి, ఏమవుతుంది, వాల్యూతో పాటు డేటా టైప్ కూడా చెక్ చేస్తుంది. చూపిస్తాను అది కూడా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 5 అన్నా అండి. రండి ఒకసారి వచ్చేది ఇక్కడ బ్రౌజర్ రిఫ్రెష్ చేసి చూడండి ఏమవుతుందో. నంబర్ ఇది ఎక్కడో అలర్ట్ మెసేజ్ మిస్ అయ్యాము. ఏ వాల్యూ ఈస్ 5 అనుకోండి. ఓకేనా, 5 అలర్ట్ డిజేబుల్ చేస్తాం, కమెంట్ లో పెట్టేసుకుంటాం. ఓకే, సేవ్ చేస్తాం. రండి రిఫ్రెష్ చేయండి. ఏ వాల్యూ ఇస్ 5 అంటే ఆ కండిషన్ లోకి ఆ ఇఫ్ లూప్ లో ఇఫ్ కండిషన్ లోకి వెళ్తుందా లేదా. అది ఏ వాల్యూ 5 ట్రూ అయింది కాబట్టి ఈ అలర్ట్ మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఓకే. అది ఏ వాల్యూ 5 అయింది కాబట్టి అలర్ట్ ట్రూ అయింది కాబట్టి అలర్ట్ మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏ ఈక్వల్ టు 10 అంటున్నాను. ఇది ట్రూ నా కండిషన్? నో. నో. రండి ఇప్పుడు ఈ అలర్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు అనమాట. రిఫ్రెష్, ప్రింట్ అవ్వట్లేదు చూడండి, స్టేట్మెంట్ ప్రింట్ అవ్వట్లేదు. ఓకేనా, అర్థమైందా? జస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాకలా ఏ డబల్ ఈక్వల్ టు 5 అంటే కండిషన్ ఓకే అయిందా లేదా ఓకే. కదా. ఇప్పుడు నేను ట్రిపుల్ ఈక్వల్ టు పెడతాను. రండి రిఫ్రెష్ చేయండి, ఏమంటుంది, పర్ఫెక్ట్. వాల్యూ చెక్ చేసుకుంది, డేటా టైప్ చెక్ చేసుకుంది, ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టండి 35. ఇప్పుడు నేను చూడండి ఏ డేటా టైప్ ఏంటండి, స్ట్రింగ్. సారీ సారీ, ఈక్వల్ టు 5. ఏ ఈక్వల్ టు 5 అంటే అది నంబర్ డేటా టైప్. నెంబర్ నెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి స్ట్రింగ్ డేటా టైప్ ఇస్తున్నాను. ఇక్కడ మా 5 అనే నెంబర్ నేను స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ అట్లాగే ట్రిపుల్ ఈక్వాలిటీ యూజ్ చేశాను. ఏమవుతుందో ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఏమైంది, ప్రింట్ ప్రింట్ అవ్వట్లేదు అంటే డేటా టైప్ మ్యాచ్ అవ్వలేదు అనమాట. ఓకే, అదే నేను ఇక్కడ డబల్ ఈక్వల్ టు కనుక పెడితే మళ్ళీ వర్కౌట్ అవుతుంది. డేటా టైప్ తోటి సంబంధం లేదు, జస్ట్ వాల్యూ సేమ్ ఉందా లేదా చెక్ చేసుకుంటది డబల్ ఈక్వల్ టు. ఓకేనా, ఓకే. ఇది ఇఫ్ కండిషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ కండిషన్. వెయిట్, ఇది అలర్ట్ కమెంట్ లో పెట్టేస్తున్నాను కొంచెం సేపు. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇఫ్ కండిషన్ ట్రూ స్టేట్మెంట్స్ ఓకే, ఫాల్స్ కండిషన్ స్టేట్మెంట్స్. ఓకే, అర్థమైందండి? ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్.
ఇఫ్ ఎల్స్ ఈ విధంగా రాస్తాం. ఎస్ గాట్ ఇట్. Yes, bro. Yes. ఓకే, ఇఫ్ ఎల్స్ ఈ విధంగా రాస్తాం. ఇక్కడ వెయిట్ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని కీవర్డ్స్ బోల్డ్ గా బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి. వేర్ అనే కీవర్డ్ కానీ లేకపోతే ఇఫ్ True అనే గాని. కీవర్డ్ కానీ ట్రూ కానీ ట్రూ ఫాల్స్ ఇఫ్ ఎల్స్. ఏంటి దాని మీనింగ్ ఏంటి? అట్లా ఏదైనా ఒక కీవర్డ్ మీకు ఇట్లా బ్లూ కలర్ లో బోల్డ్ గా కనిపిస్తుంది అంటే అది మామూలుగా స్పెసిఫిక్ ఎడిటర్ లోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ లో ఓపెన్ చేసాం ఈ డాక్యుమెంట్, అదే తీసుకెళ్లి నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేసి ఇట్లా మీకు హైలైట్ అవ్వవు అనమాట. సింటాక్సెస్ హైలైట్ అవ్వవు ఇట్లా. ఓకేనా, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా హైలైట్ అయ్యే అన్ని కూడా వాటిని ఏమంటారంటే జావా స్క్రిప్ట్ కీవర్డ్స్ అంటారు అన్నమాట. జావా స్క్రిప్ట్ కీవర్డ్స్. ఓకేనా, జావా స్క్రిప్ట్ కీవర్డ్స్ అంటారు. వాటిని ఎక్కడా కూడా డిక్లరేషన్స్ లో యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వేర్ ఇఫ్ ఈక్వల్ టు 5 అన్న అనుకోండి, అది రాంగ్ అన్నమాట. అర్థమైందా? డిక్లరేషన్స్ లో యూజ్ చేయకూడదు ఈ కీవర్డ్స్ ని. గాట్ ఇట్? అర్థమైందా? ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం, వేర్ ఈక్వల్ టు 5 అన్నది. అట్లా వేర్ ఈక్వల్ టు 5 అనుకుంటా వేర్ ఇఫ్ ఈక్వల్ టు 5, వేర్ ట్రూ ఈక్వల్ టు 5 అట్లా యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇవి కీవర్డ్స్, జావా స్క్రిప్ట్ కీవర్డ్స్ అన్నమాట. మీరు ఏ లాంగ్వేజ్ లెర్న్ చేసినా ప్రతి దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో. ఓకేనా, వాటిని మనం ఎక్కడా కూడా డిక్లరేషన్స్ లో యూజ్ చేయకూడదు. ఒకసారి మళ్ళీ చెప్పండి. సో మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ని ఎక్కడా కూడా మనం డిక్లరేషన్స్ లో యూజ్ చేయకూడదు. ఓకే, అర్థమైందా? ఓకే. అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది చూద్దానండి, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి. మల్టీ లైన్ కమెంట్ యాడ్ చేస్తున్నాను సింటాక్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బి ఈక్వల్ టు 20 అంటున్నాను. ఓకే, అలాట్లో జస్ట్ ఏమని రాస్తున్నాను, బి వాల్యూ ఈస్ 20 అంటున్నాను. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఎల్స్ రాస్తున్నాను. ఓకేనా, చూడండి బి వాల్యూ ఈస్ నాట్ 20 అంటున్నాను. ఓకే అండి, అర్థమైందా? ఒకవేళ బి వాల్యూ 20 అయితే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్, ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒక బి వాల్యూ 20 కనుక కాలేదనుకోండి, ఈ సిచ్యువేషన్ లో ఈ ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకే, గాట్ ఇట్ ఎవ్రీవన్? ఓకే. సేవ్ చేసేసాను. రండి ఒకసారి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఏమంటుంది? బి వాల్యూ ఇస్ నాట్ 20. నాట్ 20 అంటుంది. ఓకే, అంటే బి వాల్యూ ఎంత ఉంది పైన? 10 ఉంది, 10. బి వాల్యూ 10 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంకొకటి తీసుకుంటాను కండిషన్. సి ఈక్వల్ టు వెయిట్. ఓకేనా, బి వాల్యూ ఈక్వల్ టు 20 అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఇక్కడ బి వాల్యూని మాడిఫై చేస్తాను 20. పైన 10 అని అసైన్ చేసాను కదా, ఇప్పుడు 20ని అసైన్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చూడు, బి వాల్యూ 20 కాబట్టి ట్రూ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బి వాల్యూ ఈస్ 20. ఓకేనా, అర్థమైందండి? అర్థమైంది. అది ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ అన్నమాట. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి స్టేట్మెంట్ చివరిలో కోలన్ ఆర్ సెమీ కోలన్ అండి అనేది దీన్ని సెమీ కోలన్ యూజ్ చేస్తున్నాము. ఏ ప్రోగ్రామింగ్ లో అయినా ప్రతి లైన్ ఎండింగ్ లో ఈ కోలన్ ఉండాలన్నమాట, సెమీ కోలన్ ఉండాలి. ఇదేం చెప్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద లైన్ అని చెప్తుంది అన్నమాట. ఓకేనా,
గాట్ ఇట్? ఓకే. ఈ సెమీకోలన్ అనేది ఎండ్ ఆఫ్ ద లైన్ అని చెప్తుంది అనమాట. ప్రతి లైన్ చివర అది పెట్టాలి. ఓకే, ఇట్లా బ్లాక్స్ వచ్చినప్పుడు ఉండదండి మళ్ళీ. ఓకేనా, ఈ బ్లాక్స్ కి ఉండదు, ఇట్లా జస్ట్ డిక్లరేషన్స్ ఈ స్టేట్మెంట్స్ కి ఉంటది. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇఫ్ కండిషన్ కింద ఒకటే ఒక స్టేట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వైర్మెంట్ లో ఇఫ్ స్టేట్మెంట్, ఇది కాపీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ పేస్ట్ అంటున్నాను. ఇది కొంచెం కామెంట్ లో పెట్టేసారండి. ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు రాసిన ఇఫ్ కండిషన్ కింద కానీ మీరు రాసిన ఎల్స్ కండిషన్ కింద కానీ ఒక్కొక్క స్టేట్మెంటే ఉంటుంది. ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటే ఈ బ్రేసెస్ కూడా అవసరం లేదన్నమాట. జస్ట్ ఇలా ఇప్పుడు ఇలా ఉన్నా కానీ ఓకే అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు దీని యొక్క మీనింగ్ సేమే అన్నమాట, బ్రేసెస్ లేనప్పటికీ కూడా. ఇలా ఇలా లాజిక్ ఎప్పుడు రాస్తాము? బ్రేసెస్ లేకుండా ఆ కండిషన్ కింద ఒకటే ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు అన్నమాట. ఓకేనా, మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఉంటే వర్కౌట్ అవ్వదు బ్రేసెస్ లేకపోతే. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసిన ప్రాపర్ గా ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బి వాల్యూ ఇస్ 20 అని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ అది బ్రేసెస్ లేకపోతే ఎల్స్ స్టేట్మెంట్ పనిచేయదు. ఓ, మీకు అలా అర్థమైందా? ఇదంతా ఒకటే స్టేట్మెంట్, సింగిల్ ఇప్పుడు లైన్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కమెంట్ చేస్తున్నాం. బి వాల్యూ ఎంత అండి? 20. కమెంట్ చేశాను బి వాల్యూ అక్కడ 10. 10. ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేసెస్ లేకపోతే ఎగ్జిక్యూట్ అవడం అట్లా ఉండదు. చూడండి, బి వాల్యూ ఈజ్ నాట్ 20. ఎల్స్ స్టేట్మెంట్ లో ఉన్న అలర్ట్ మెసేజ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం బీకి 2 ఐ మీన్ సేమ్ బీకి 2 వాల్యూస్ అసైన్ చేసాం కదా, ఇది దానివల్ల ఏం కమెంట్ కాదు. చేశాను కదా, ఇది కమెంట్ ఇప్పుడు చేశాను కాదు, కదా. ఇందాక ప్రీవియస్ అవును 10 ఇచ్చాము, 20 ఇచ్చాము. అవును, ఎప్పుడు కూడా లేటెస్ట్ గా ఏదైతే ఇచ్చామో వాల్యూ అది తీసుకుంటది. ఓకే ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్, కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ మనం చెప్పింది. లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి? ఫర్ లూప్, ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ లో వెయిట్ ఇఫ్ ఎల్సే చెప్పుకున్నాము. ఇంకా మనం ఏమని చెప్పుకున్నాం? నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లేడర్ అని చెప్పుకున్నాం. అట్లాగే స్విచ్ కండిషన్ కూడా ఉంటది అనమాట. స్విచ్ కండిషన్ అని చెప్పేసి కూడా ఉంటది. నేనైతే అది ఎక్కడ యూజ్ చేయలేదు మన సర్వీస్ లో, అందుకని దాని గురించి నేను చెప్పట్లేదు ఇప్పుడు. ఓకేనా? ఒకవేళ మీకు కావాలంటే మీరు W3 స్కూల్స్ లోనే ఎక్కడో చూడండి దాని గురించి. స్విచ్ కండిషన్ అని చెప్పేసి కూడా ఉంటది అనమాట. కదండి, లూపింగ్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? ఫర్ లూప్, వైల్ లూప్, do while, ఈ 3 ఉంటాయన్నమాట. ఓకేనా? ఫర్, వైల్, డూ వైల్ ఉంటాయన్నమాట. సో వీటిల్లో మనం ఫర్, వైల్ గురించి చెప్పుకుందాం. డూ వైల్ నేను ఎక్కడ యూజ్ చేయలేదు, అవసరం లేదు సర్వీస్ లో. కావాలంటే మీరు W3 స్కూల్స్ లోకి వెళ్ళి చూడండి. ఫర్ లూప్, వైల్ లూప్ అన్నమాట. రండి, ఫర్ లూప్ కండిషన్ రాస్తున్నాను. ఎలా ఉంటుంది ఫర్ లూప్ సింటాక్స్ రాస్తున్నాను. ఫర్ ఇనిషియలైజేషన్, స్టేట్మెంట్స్.
ఇది సింటాక్స్ అన్నమాట, ఫర్ లూప్ సింటాక్స్. ఓకే, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఎస్, మీకు అర్థమవుతుందా లేదా అండి? ఎస్ నో ఏదో ఒకటి చెప్పండి. బ్రో అర్థమవుతుంది బ్రో, కానీ కొత్తగా ఉంది. లైక్ యాజ్ ఐ వాజ్ న్యూ టు జావా స్క్రిప్ట్. ఓకే ఓకే, మనము అడ్మినిస్ట్రేషన్ చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పాము స్టార్టింగ్ క్లాసెస్ లో? సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోండి అట్లీస్ట్ అని చెప్పాము. అది చేసి ఉన్నట్లయితే ఇప్పుడు మీకు కొత్తగా అనిపించేది కాదు, నా ఒపీనియన్. ప్రాబ్లం ఏమీ లేదు, మనం చాలా నిదానంగా చెప్పుకుంటాం క్లాసెస్. ఓకే ఓకే బ్రో. సో ఫర్ లూప్ ఈ విధంగా ఉంటుంది సింటాక్స్, ఫర్ లూప్స్ యొక్క సింటాక్స్. దీన్ని మల్టీ లైన్ కామెంట్ లో పెట్టేస్తున్నాను. రండి చూడండి, ఫర్ ఇనిషియలైజేషన్ అంటున్నాను. ఇనిషియలైజేషన్ వేర్, ఇనిషియలైజ్ చేయండి ఏదైనా ఒక వాల్యూని, వేర్ i ఈక్వల్ టు 0 అంటున్నాను. ఓకే, ఐ కండిషన్ a less than 5, a less than 5. ఓకే, i ప్లస్ ప్లస్ అంటున్నాను. ఓకే, సో ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది అనమాట, ఏ వాల్యూ 5 అయ్యేంత వరకు. అర్థమైందండి? ఇక్కడ అలర్ట్ లో జస్ట్ i అంటున్నాను సింపుల్ గా. ఓకే, అర్థమైందండి? ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడేమో ఆ ఐని ప్రతిసారి ఇంక్రిమెంట్ చేస్తుంటది +1 తోటి. ఇప్పుడు ఇక్కడ ఇది రాసింది మీకు అర్థమైందా లేదా? 87th లైన్ లో రాసింది. ఎస్ ఎస్ బ్రో, వాట్ ఇట్. ఓకే, రామచంద్ర, గోపి, సైదులు, మౌనిక అర్థమవుతుందండి? ఓకే గిరీష్, త్రివేణి, తులసి, Yes, sir. Yes, sir. నర్మదా, రవీందర్. Yes, sir. Yes. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ i వాల్యూ 0, అలా టాప్ 0 ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, i+1 అవుతుంది. అంటే i వాల్యూ 1. ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటది, ఫాల్స్ అన్నమాట. ఓకే, i వాల్యూ 1 ప్రింట్ చేస్తుంది, మళ్ళీ +1 అంటది. ఇక్కడ i+1 1, 1 + 1 2, i వాల్యూ 2 మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది, i వాల్యూ 3 మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది, i వాల్యూ 4 మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది. 5 less than 5 ట్రూనా? 5 less than 5 No. నో. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంకా. ఓకేనా? అంటే 5 times ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఈ ఫర్ లూప్. అర్థమైందా? ఈ ఫర్ లూప్ 5 times ఎగ్జిక్యూట్ అవుతుంది అంటిల్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు అన్నమాట. ఓకే, ఓకే బ్రో. లేకపోతే మీరు a less than 5 అని రాసాను కదా, ఇట్లా కూడా కాకుండా i less than a అని కూడా రాసుకోవచ్చు. ఏ వాల్యూ 5 మనం ఆల్రెడీ పైన డిక్లేర్ చేసాము. ఇక్కడ Zero- i++ అంటే ఏంటండి ఒకసారి అది చెప్పరా? ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండి. ప్లస్ Okay. మైనస్ ఇట్లా యూజ్ చేస్తాం అన్నమాట. ఇంక్రిమెంట్ మళ్ళీ మైనస్ ఇట్లా కూడా యూజ్ చేస్తాము. మొత్తం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ లో 4 ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అవన్నీ అవసరం లేదు. ఇంక్రిమెంట్ అంటే ప్లస్, డిక్రిమెంట్ అంటే మైనస్ అన్నమాట. ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే i++ అన్నామంటే i ఈక్వల్ టు i+1 అదనమాట దాని అర్థం. ఓకేనా? ఓకే. i మైనస్ అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? i ఈక్వల్ టు i-1.
ఓకేనా? ఉమ్. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫస్ట్ కండిషన్ ఐ లెస్ దెన్ ఏ అంటున్నాము. కండిషన్ ట్రూనా అండి? ఐ లెస్ దెన్ ఏ అంటే ఐ వాల్యూ 0, 0 లెస్ దెన్ ఏ Yes. వాల్యూ 5. Yeah. కండిషన్ ట్రూనా? Yes. ఎలా? I equal to Zero. 0 కదండి, ఏ వాల్యూ పెద్దది కదా, I 5 కదా. ఐ లెస్ దెన్ ఏ అన్నాను కండిషన్ లో, 0 లెస్ దెన్ 5 ఆ, ఫాల్స్ అండి. ఫాల్స్. అంతే కదా? ఏ వాల్యూ 5 కదండి. 0 కన్నా 5 పెద్దదని అడుగుతాం. 0 కంటే 5 పెద్దదా అని అడుగుతున్నాను. ఎస్, ట్రూ. చిన్నది, ఐ వాల్యూ చిన్నది, ట్రూ. అందుకనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఐ వాల్యూ 1 అయింది, 1 లెస్ దాన్ 5 ట్రూ, ఎస్, చిన్నది ఎగ్జిక్యూట్ True. అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. Hmm. ఐ వాల్యూ 0, 1 చూసాం, 2 ఇప్పుడు 2. ఐ వాల్యూ 2 లెస్ దాన్ 5 ట్రూ, Hmm. ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 లెస్ దాన్ 5 ట్రూ, ఎగ్జిక్యూట్ అవుతుంది. 4 లెస్ దాన్ 5 ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 లెస్ దాన్ 5 ఫాల్స్. ఈ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, రండి Okay. ఒకసారి బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 1 minute, ఏదో మిస్టేక్ చేసినట్టుంది. ఎక్కడో ఎల్స్ తీసేయలేదంట. వెయిట్, కొంచెం ఇది కమెంట్ లో పెట్టేస్తున్నా అండి. సేవ్ రండి, రిఫ్రెష్. చూడండి, ఐ వాల్యూ 0, ఐ వాల్యూ 1, ఐ వాల్యూ 2, ఐ వాల్యూ 3, ఐ వాల్యూ 4. 4 లెస్ ద ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. 5 లెస్ దాన్ 5 రాంగ్ కాబట్టి లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. ఇది అన్నమాట ఫర్ లూప్. ఫర్ లూప్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ వైల్ లూప్ ఎలా ఉంటది చూడండి. వైల్ యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. వైల్ కండిషన్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ వైల్ పైన ఇనిషియలైజేషన్ ఉంటుంది. అర్థమైందండి? ఇదన్నమాట. సో దీని కామెంట్ లో పెట్టేస్తాను ఇంకా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వైల్ లూప్ నేను రాయాలనుకుంటున్నాను. ఈ విధంగా డిక్లేర్ చేస్తున్నాను, వేర్ ఐ ఈక్వల్ టు 0 ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వైల్ ఐ లెస్ దెన్ ఏ. ఈ కండిషన్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తాను. ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్ అంటున్నాను. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్. అర్థమైందండి? ఇది ఈ వైల్ అర్థమైంది, వైల్ లూప్ ఎలా రాసాను ఏంటి అని. అలర్ట్ అయ్యంటే ఇప్పుడు ఏమైతుందండి అక్కడ? సేమ్ పైన ఫర్ లూప్ లో ఏమైందో సేమ్ కండిషన్ తీసుకున్నాను కదా, సేమ్ అలానే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది వైల్ లూప్. ఉమ్. ఓకేనా? సేవ్ చేస్తాను చూడండి. రిఫ్రెష్. ఐ వాల్యూ 0, ఐ వాల్యూ 1, ఐ వాల్యూ 2, ఐ వాల్యూ 3, ఐ వాల్యూ 4. 5 లెస్ దాన్ 5 ఫాల్స్. లూప్ లోంచి బయటకు వచ్చేసి. ఓకేనా? ఓకే. అది ఇందాక అలర్ట్ అంటే టైప్ ఆఫ్ అని తీసుకున్నాం కదండి, అది స్ట్రింగ్ ఆర్ ఇంటిజర్ అని నంబరా అని. అవును. ఇక్కడ అలర్ట్ అయ్యి అంటే అలా ఏమిటి అని అర్థం కాలేదు. ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నామండి. మీకు అర్థం ఓకే. అవ్వలేదు అనుకోండి, ఇంక ఇలా పెట్టుకోండి వాల్యూ ఆఫ్ ఐ అని చెప్పేసి. ఓ, మీకు అర్థం ఓకే.
ఓకే ఓకేనా గాట్ అది ఇక్కడ మనము వెయిట్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే వాల్యూ ఈస్ టైప్ ఇక్కడ ఎందుకు పెట్టా అంటే ఇది మీకు ఈజీ అండర్స్టాండబుల్ వే అన్నమాట, ఈజీగా అర్థమవుతుంది ఆ స్టేట్మెంట్ చూడగానే కదా. ఓకే నేను అలా రాయలేదన్నమాట, ఇక్కడ జస్ట్ Okay. వాల్యూనే మెన్షన్ చేశాను, ఇక్కడ ఐ వాల్యూనే మెన్షన్ చేశాను ఇక్కడ. ఒకవేళ మీకు కావాలంటే అలా రాసుకోండి. ఓకే, ఓకే ఇది వైల్ లూప్ అన్నమాట, ఇది వైల్ లూప్. నెక్స్ట్ వచ్చేసండి మీకు ఇక్కడ ఫంక్షన్స్ గురించి చెప్పాలి. ఈ అలర్ట్ ని కొంచెం కమెంట్ లో పెట్టేసండి. నెక్స్ట్ ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్స్ మనకి ఫంక్షన్స్ లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, రికర్సివ్, నాన్ రికర్సివ్ అన్నమాట. ఓకే అండి, రికర్సివ్ నాన్ రికర్సివ్ ఫంక్షన్స్ అని 2 టైప్స్ అన్నమాట. వీటిల్లో మళ్ళీ ఫంక్షన్స్ లో రికర్సివ్ నాన్ రికర్సివ్ అని ఉంటాయి కదా, వీటిల్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. ఓకే, అవేంటో చూద్దాం. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ. Function with arguments without return value. Third one, function without arguments and with return value. Function with arguments with return value. ఓకేనా, 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. అర్థమైందండి ఏమన్నా? ఫంక్షన్స్ లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రికర్సివ్ నాన్ రికర్సివ్, మళ్ళీ అందులో 4 ఉంటాయి. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఓకే, ఫస్ట్ది చూద్దాం. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంట, అది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అంటున్నాను, ఫంక్షన్ ఎడిషన్ అంటున్నాను. ఓకేనా, ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అన్నమాట, ఈ విధంగా ఉంటది. ఓకే, ఇందులో సంథింగ్ లైక్ వేర్ a equal to 10, where b equal to 20, where c equal to a plus b అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలా c వాల్యూ ఈజ్ అంటున్నాను, c వాల్యూ ఈజ్. ఓకే, ఇది మొత్తం ఫంక్షన్ డిక్లరేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిషన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను నేను, ఎడిషన్ అనే ఫంక్షన్ ని డిక్లేర్ చేశాను. ఓకేనా? ఓకే, ఓకే ఓకే అండి. ఇప్పుడు ఎడిషన్ దీన్ని మనం ఏమంటాం అంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం అన్నమాట. ఫంక్షన్ డిక్లరేషన్ ఓకే, అంటే జస్ట్ ఫంక్షన్ ని క్రియేట్ చేసాం ఇక్కడ అంతే. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫంక్షన్ ని కాల్ చేయాలి, కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ఫంక్షన్ డిక్లరేషన్ లో ఉన్న లాజిక్ తో. దీన్ని మనం ఏమంటాము, ఫంక్షన్ కాలింగ్ అంటాం అన్నమాట. ఓకే, ఫంక్షన్ కాలింగ్ అంటాము. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను ఈ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ అలర్ట్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట మనకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేస్తున్నాను, బ్రౌజర్ లోకి రండి, రీఫ్రెష్ చేయండి. సి వాల్యూ ఇస్ 30. ఎడిషన్ ఆపరేషన్ జరిగిందా లేదా ఆడ? జరిగింది. ఓకేనా, ఇదేంటి టైపు? ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఓకేనా? ఓకే ఫైన్. ఇక్కడ అలర్ట్ వితౌట్ రిటర్న్ వాల్యూ అండి అది.
వితౌట్ వచ్చి- ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయలేదు ఇందులో, వితౌట్ రిటర్న్ వాల్యూ. ఓకే మ్మ్. ఓకే నెక్స్ట్ ఏంటి? ఫంక్షన్ విత్ Okay. ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ది రండి, ఫంక్షన్ డిక్లరేషన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎడిషన్ అంటున్నాను, వేర్ ఎడిషన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాడు. విత్ ఆర్గ్యుమెంట్స్ నేను ఏ బి అనే ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ నుంచే పాస్ చేసుకుంటున్నాను. ఓకేనా? వీటిని పారామీటర్స్ అయినా అంటారు, ఆర్గ్యుమెంట్స్ అయినా అంటారు అనమాట. ఓకేనా? ఓకే. ఫంక్షన్ ఎడిషన్ ఆపరేషన్ ఏ కామా బి అంటున్నాను. రండి, ఇక్కడ డైరెక్ట్ గా వేర్ ఇది రాసేస్తున్నాను. ఈ రెండు స్టేట్మెంట్స్. ఓకేనండి, ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అన్నమాట. ఈ ఫంక్షన్ కాలింగ్ రాద్దాం రండి. ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఇస్తే సరిపోతుంది అన్నమాట. వాల్యూస్ 10, 20 అని చెప్పేసి. ఓకే, అర్థమైంది? ఇది ఫంక్షన్ కాలింగ్ అన్నమాట. విత్ ఆర్గ్యుమెంట్స్ తోటి మనం ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. వాల్యూస్ ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాం అన్నమాట. 10, 20 వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అర్థమైందా? ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఈ ఫంక్షన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. 10 + 20 30 అయ్యి ఈ అలర్ట్ మెసేజ్ లో 30 అని వస్తుంది. సేవ్ చేస్తున్నాను, Okay. ఒకసారి రండి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓ సి వాల్యూ ఈస్ నాన్ అంటున్నాడు. నన్. నాన్ నాట్ ఏ నంబర్. నాన్ అంటే నాట్ ఏ నంబర్ అంటున్నాడు. ఓ ఒక్క నిమిషం. 30 వచ్చింది మళ్ళీ. 1 minute. ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ ముందే పెట్టాం కదా, అందుకని ఇది కాల్ అయిపోయింది అనమాట. ఓకే, దీన్ని కూడా కమెంట్ లో పెట్టండి. ఇది చెప్పడం అయిపోయింది కదా మీకు. సేమ్ ఫంక్షన్ Comment. నేమ్స్ రాయకూడదు. ఇప్పుడు రాదు చూడండి, ఇప్పుడు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. రండి రీఫ్రెష్ చేయండి. ఏమంటుంది? సి వాల్యూ ఇస్ 30. 30. ఓకేనా? మ్మ్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా చెప్పడం, కామెంట్ లో అలా పెట్టేస్తాను. కామెంట్స్ లో పెట్టేస్తే ఇంకా అది ఎగ్జిక్యూట్ అవ్వదండి. ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, రియల్ టైమ్ లో మీరేం అస్తమానం కమెంట్స్ ఏం పెట్టరు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిదీ ఒకే పేజ్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి కమెంట్ పెట్టుకుంటున్నాం, వన్ ఆఫ్టర్ అనదర్ చెప్పుకుంటూ. ఓకేనా? ఓకే. అది రియల్ టైమ్ లో ఎప్పుడు అవసరం అయితే అప్పుడే కమెంట్ పెట్టుకుంటారు. Hmm. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఓకేనా? అంటే నాకు ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయొద్దు, బట్ రిటర్న్ వాల్యూ కావాలి. ఓకే. ఫంక్షన్ ఎడిషన్ అంటున్నాడు. ఎడిషన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఏం పంపించొద్దు అంట. ఓకేనా? అందుకని నేను ఇక్కడే డిక్లేర్ చేస్తున్నాను వేరియబుల్స్. వేర్ ఏ ఈక్వల్ టు 10, వేర్ బి ఈక్వల్ టు 20, వేర్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, రిటర్న్ సి. ఓకేనండి? చూడండి, ఇప్పుడు ఈ అలర్ట్ మెసేజ్ లో ఫంక్షన్ కాల్ చేస్తాను. అలర్ట్ సి వాల్యూ ఈస్ అంటున్నాను. ఇక్కడ మరి ఎలా కాల్ చేయాలి? ఫంక్షన్ కాలింగ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇది ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. అర్థమైందండి ఇది అందరికి? పర్లేదండి, అర్థమైంది. రిఫ్రెష్ చూడండి, సి వాల్యూ ఇస్ 30 వర్కౌట్ 30. అవుతుంది. నెక్స్ట్ ముందు దానికి వేరియబుల్స్ తర్వాత రాశారు, ఇప్పుడైతే అప్పుడే రాసేసారు. నెక్స్ట్ రండి, ఫోర్త్ వన్ ఏంటి? ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఫోర్త్ది ఫంక్షన్ ఎడిషన్ ఏ కామా బి అంటున్నాము. ముందే ఆర్గ్యుమెంట్స్ Where- ఇస్తున్నారు.
సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అంటున్నాను. సి వాల్యూని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ సి, సింపుల్. ఓకే, అయిపోయింది. ఫంక్షన్ డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ కాలింగ్ అనమాట. జస్ట్ ఈ స్టేట్మెంట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఏ కామా బి వాల్యూస్ ని ఇక్కడ నుంచి పంపిస్తున్నాను. ఏ కామా బి అంటున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఏ కామా బి వాల్యూస్ ని పంపించాలి, ఏ బి కాదు. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. అర్థమైందా? ఎస్. రామచంద్ర అర్థమవుతుందండి? సైదులు చూడండి. సి వాల్యూ 30 వచ్చేసింది. సి వాల్యూ ఇస్ 30. ఓకే, అవి ముందు వెనకాల పెట్టడం కన్ఫ్యూజ్ గా ఉందండి. చూడండి. కొన్నాటికి మీరు వేరియబుల్స్ ముందు పెట్టారు, కొన్నాటికి ఫంక్షన్ ముందు రాశారు, కాల్ చేశారు అలా. ఎస్, ఒక్కొక్క టైప్ ఏ విధంగా ఉంటది అనేది మనం ఈ క్లాస్ లో చూసాము. రియల్ టైంలో మీకు ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఎక్కడ సెట్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకుని యూజ్ చేస్తారనమాట. 4 టైప్స్ ఎట్ ఏ టైం ఏమి యూజ్ చేయరు, రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇది కూడా కమెంట్ లో పెట్టేస్తాను. ఇంకా మీకు ఏం చెప్పాలి నేను? యారే డిక్లరేషన్స్ రేపు చెప్పుకుందాంలేండి. యారే డిక్లరేషన్, జేసన్ డిక్లరేషన్ మళ్ళీ మీకు అర్థం అవ్వదు. యారే డిక్లరేషన్, యారే అండ్ జేసన్ చెప్పాలి, రేపు చెప్పుకుందాం. ఓకేనా? ఎస్. మీకేమన్నా ఎంటైర్ క్లాస్ కొరీస్ ఉంటారు కానీ చెప్తాను. అదే ముందు మీరు డిక్లరేషన్ చేయడం, ఈ వేరియబుల్స్ పెట్టడం, అదే అసలు ముందు దేనికైనా ఎలా ఎలా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అని అదే డౌట్ గా ఉంది. చూడండి, ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా పాస్ చేస్తే దాన్ని ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ ఈ ఫంక్షన్ ఎండింగ్ లో రిటర్న్ స్టేట్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. విత్ రిటర్న్ ఆర్ వితౌట్ రిటర్న్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? అది వేర్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నారు కదా, అదే రిటర్న్ అండి. అది రిటర్న్ స్టేట్మెంట్ కాదు. ఇక్కడ చూడు, ఇది ఇక్కడ ఇచ్చాను చూడండి. రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి ఇచ్చేది రిటర్న్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా? ఓకే 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 ఫైన్. 5 minutes ఉందండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. మీరు యూట్యూబ్ ఛానల్లో, మీ ఛానల్లో ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తారండి? ఆహా, లేదండి. అంటే సబ్స్క్రైబ్ అని పెట్టాను. ఇక్కడ ఏమైనా సరే. క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. చెప్పండి తులసి గారు. సర్వీస్ నౌ కి అమెరికాలో ఎలా ఉంటాయండి ఓపెనింగ్స్? కాల్స్ ఉంటాయి చూడండి, లైక్ సర్వీస్ నౌకి ఇండియాలో చాలా బాగున్నాయి కాల్స్. ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే అప్ అండ్ డౌన్ నడుస్తుంది. ఓకే, ఒక 3 months బ్యాక్ అయితే అసలు కాల్సే లేవన్నమాట. ఒక మళ్ళీ 1 month బ్యాక్ నుంచి పర్లేదు, మరి అంత బాగా కూడా ఏం రావట్లేదు ఇంకా చెప్పాలంటే. ఓకేనా? అవుట్ సైడ్ ఇండియా ఇంకా చాలా బాగుంటది సర్వీస్ నౌకి, కాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఓకే ఎస్. మనకి లైక్ కాల్స్ విషయంలో సర్వీస్ నౌ అనే కాదు, స్పెసిఫిక్ గా ఏ టెక్నాలజీకైనా కానీ సర్టైన్ టైం పీరియడ్ లో కాల్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కాల్స్ అసలు ఉండవు, కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్ ఏ టెక్నాలజీకైనా వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే అన్న. ఓకే. వన్ మినిట్ అండి, అటెండెన్స్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పారు కదండి, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అలా చెక్ చేసుకుని చేస్తే ఓకే. నేను ట్రై చేసాక అప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ట్రై చేయండి.
రేపు క్లాస్ లో డౌట్స్ అండి. ఓకేనా? ఓకే. మేము వెళ్ళొచ్చా అండి? ఓకే ఫైన్, టైం అయిపోయింది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో రేపు క్లాస్ లో మీట్ అవుతాము. ఇంకొక 1 minute ఉంది, ఏమైనా డౌట్స్ ఉంటారని చెప్తాను. ఎస్, నథింగ్ బ్రో. okay. Thank you everyone. So we'll meet tomorrow with arrays and JSON declarations. Then I will start client scripts. Okay. Thank you so much. Bye bye.